నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. సమ్మర్లో పిల్లలను తీసుకొని ఇలాంటి గార్డెన్ కానీ ఇలాంటి ప్లేసెస్ కానీ వెళితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలా గ్రీన్గా ఉండే గార్డెన్ చూస్తే అక్కడ ఉండాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. చూడండి, మా చుట్టాల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. చుట్టూ మొత్తము గార్డెను, కుక్కలు మంచిగా ఆడుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి గార్డెన్లో, మస్తుగా అంటే మస్తుగా ఆడతాయి. ఇలాంటి ప్లేసెస్లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ డేల చెట్ల కింద కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుంటుందో కదా. మనకు సిటీలో ఎక్కడ ఉంటుందండి, ఇండ్ల పక్కన ఇండ్లు, కారు పార్కింగ్ చేసుకుందామన్నా ప్లేస్ ఉండదు, బైక్ పార్కింగ్ చేసుకుందామన్నా ప్లేస్ ఉండదు. ఎందుకంటే మనకు సిటీలో చాలా అంటే చాలా ప్లేస్ లేక బాధపడుతున్నారు. ఇలాంటి ప్లేసెస్లో ఇండ్లు కట్టుకోవడం కానీ చాలా బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. చూడండి, కుక్కలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. నేనైతే వాటిని చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను. చూడండి, అలా గార్డెన్లో పూల మొక్కలను కూడా పెట్టారు. ఇలా గ్రీన్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. చూడండి, చామంతి లాగా ఇవి బాగున్నాయి. చామంతి అనుకుంటున్నాను నేనైతే, తెల్ల చామంతి అనుకుంటున్నాను. అక్కడక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా ముందు చూడండి, చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే, ఎంత బాగున్నాయో చూస్తుంటే అయితే నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత బాగున్నాయి. చూడండి, ఇవి ఫ్లవర్స్ ఏంటో, ఈ మొక్క ఏంటో పేరు తెలియదు కానీ చాలా బాగున్నాయి. ఇదైతే రోజ్ గులాబీ పూలు కదా, ఇది రోజ్ చెట్టు, గులాబీ పూలు. ఈ పువ్వులు అయితే చెట్టు నిండా ఉన్నాయి. అమ్మాయి ఇవి ఏంటిదో, ఇదేం చెట్టో తెలియదు. ఈ ఫ్లవర్స్ కూడా ఆరెంజ్ ప్లస్ ఎల్లోలో ఉంది, సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్లేసెస్లకి సమ్మర్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.